నేనైతే ట్రాన్స్పరెంట్ నెక్ అండ్ అంబ్రెల్లా కటింగ్ పెట్టయితే ఫ్రాక్ డిజైన్ చేసిన అనమాట నేను ఇది. ఎందుకంటే మనకి నెట్ మంచిగా ఇచ్చిన అనమాట, కొంచెం స్టాండర్డ్ ఉందనమాట, మీషోలో తీసుకుంది. అయితే నేను ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, నేను శారీ నేను ఓపెన్ చేసినప్పుడు అంతే అబ్జర్వ్ చేయలేదనమాట. మామూలుగా నేను పెట్టింది ఇట్లా తరంగాల్లాగా చూడండి, అదే పెట్టినా నాకు ఇది వచ్చింది బాగుంది కదా అని నేను రిటర్న్ పెట్టలేదు అనమాట. బ్లౌజ్ అయితే అంత బాగాలేదు, అందుకే నేను బ్లౌజ్ స్టిచ్ చేయలేదు అనమాట. ఇక మొత్తం 5.5 వచ్చింది మనకి శారీ మొత్తము, చూసారు కదా. ఇట్లయితే డిజైన్ చేసిన అనమాట. నెట్ వచ్చింది కదా, ఇదైతే నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు, అంటే ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కానీ ఇట్లా ఈ టైప్ అయితే స్టిచ్ చేయలేదు అనమాట. ఇప్పుడైతే స్టిచ్ చేసిన అనమాట, నాకు బాగా నచ్చింది. నేనైతే ఈజీగా చెప్పిన అనమాట, మనకి మన ఇంట్లో కుట్టుకునే మనకి ఎట్లా కుట్టుకోవాలి పిల్లలకి ఏంటంటే నెక్ ఎక్కువ పెట్టకుండా కొద్దిగా తీసుకున్నాను అనమాట. పిల్లలు కదా వాళ్ళు అన్నట్లయితే ఇట్లా సింపుల్గా అయితే డిజైన్ చేసిన అనమాట. చూడండి చాలా బాగుంది, నాకు వచ్చిన మెటీరియల్ అయితే చాలా బాగుంది. కాకపోతే నేను చూడలేదు అనమాట, తర్వాత చూసినప్పుడు నాకు అప్పుడు తేడా తెలిసింది అనమాట, ఇది అయ్యో నేను పెట్టింది కాదు ఇది అని. ఇట్లా వచ్చింది. నెట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. బ్యాగ్ కూడా ట్రాన్స్పరెంట్ పెట్టిన, మనకి రెడీమేడ్ స్టైల్లో అయితే స్టిచ్ చేసిన అనమాట. బోట్ నెక్ తీసుకున్నాను అనమాట, అంటే మనకి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్కువ కంపల్సరీ చూడండి, మెజర్మెంట్ చూస్తేనే కుట్టుకోగలరు. కొత్త వాళ్ళని ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనకు ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే వీడియో ముందుకు పోవాలంటే ఒక లైక్ చేయండి కంపల్సరీ. ఎట్లుంది ఏంది కామెంట్ చేయండి. ఎట్లా వచ్చింది ఫుల్ గెరా మొత్తం శారీ మొత్తం పెట్టి స్టిచ్ చేసిన అనమాట. అందుకే మనకు ఫుల్ హ్యాండ్ రాలే, 3/4 హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసిన అనమాట. నాకు నచ్చింది, మస్తు ఉంది. ఇట్లా వచ్చింది అసలు మస్తు ఉంది, రెడీమేడ్ స్టైల్లో ఉందన్నమాట మొత్తం. మనకైతే ఇది నేనే స్టిచ్ చేసిన అనమాట. దీన్ని ఏం పీకో వేయలేదు అనమాట. దీనికి ఇట్లా నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఎందుకులే పీకో అనేసి అయితే నేను ఇయ్యలేదు అనమాట. ఇట్లా స్టిచ్ చేసిన. ఈసారి అయితే సన్నగా పెట్టింది అనమాట. ఇవి నాడుగు కట్టుకోనిక అయితే ఇట్లుంది అనమాట. మనకి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం స్టిచ్ చేసిన అనమాట నేను కూడా. ట్రాన్స్పరెంట్ నెక్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కానీ ఎప్పుడు స్టిచ్ చేయలేదు అనమాట. నాకైతే మస్తు నచ్చింది. చూడండి, చూసిరు కదా, ఇదైతే శారీ అనమాట. ఫుల్ శారీ 5.5 అట్లా వచ్చింది అనమాట. మనకి 5.5 మీటర్లు ఉందన్నమాట. అయితే 1 మీటర్ తీద్దాం నేను బ్లౌజ్, అదే పైన టాప్ కోసం అన్నట్లు 1 మీటర్ తీస్తున్నాను అనమాట. చూడండి, మీటర్ మాత్రమే కట్ చేస్తున్నా, 4.5 మీటర్స్ అట్లనే ఉందన్నమాట. దాన్ని అంబ్రెల్లా కట్ చేద్దామని అయితే తీస్తున్నాను అనమాట. నేను శారీ ఎంత కట్ చేసుకుంటానని కూడా చెప్తున్నాను అనమాట. చూడండి, ఇదైతే 1 మీటర్ మనకి. ఇదైతే పైన ట్రాన్స్పరెంట్ నెక్ కోసం అయితే తీసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే నేను కాటన్ వేస్తున్నా. మనకి బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా 80 సెంటీమీటర్ది, అదైతే ఇంట్లో క్లాత్ ఉంటే అదైతే పెడుతున్నాను అనమాట. నేను 15 పెట్టుకుంటున్నా. లెంత్ అయితే గమనించారా, 15 పెట్టుకుంటున్నా. 2 బ్యాక్ ఫ్రంట్ ఒకటే క్లాత్ మీద వేసి కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, 7 ఇంచెస్ పెట్టిన, ఎందుకంటే బోట్ నెక్ టైప్ అనమాట. కొంచెం రెడీమేడ్ స్టైల్లో రావాలంటే ఇట్లాంటివి మనము 7 ఇంచెస్ నెక్ పెట్టుకోవాలన్నమాట. 7 ఇంచెస్ పెడుతున్నా నేనైతే. చూడండి, అంటే కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇది కూడా మనకి నడుము కొలత అనమాట. 30 అనమాట. 7.5 పెడుతున్నా. 30 నడుము సైజ్కి నేను 7.5 పెడుతున్నా. 1 ఇంచ్ మనకి డాట్ కోసము బ్యాక్ ముందు వెనకాల నేను రెండింటికి కంపల్సరీ డాట్లు పెడతాను అనమాట. అందుకోసం అన్నట్లు 1 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే మనము 36కి 4 లేయర్లు వేస్తే మనకి 9 వస్తుంది కదా, అదే అనమాట. 4 పెట్టిన అనమాట. ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. చూడండి, 1.5 ఇంచ్ తీసుకుంటాను, ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. ఫ్రాకే కదా ఇది, అందుకే 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇంతే. ఇదైతే ఇట్లా అయిందనమాట. చూడండి, మొత్తం ఇంతే మెజర్మెంట్లో. ఎట్లయితే మన చంక రౌండ్ ఒక 1.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 3 ఇట్లా పైకి ఒక 3 పెట్టుకొని కట్ చేసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట మనకి. చూసారు ఎట్లా వచ్చిందో, ఎట్లుంటుంది అనమాట. నీట్గా కట్ చేసుకోవచ్చు. అందుకోసం అన్నట్లు నేను అట్లా పెట్టిన అనమాట. నేను ఈసారి చూసారా గల్లాని మెడభాగం నుంచి అంటే భుజం నుంచి కట్ చేయట్లేదు, 3 తీసుకున్నాను అనమాట నేను. ఇటు కూడా కిందికి 3.5, 3 ఇష్టం, అది కూడా ఇష్టము, మీ ఇష్టము ఎంత అంటే అది తీసుకుని. అయితే 3 తీసుకున్నా. కిందికి కూడా 3.5 తీసుకున్నాను అనమాట. ముందు భాగం అనమాట ఇది, అంటే ఫ్రంట్ భాగం మనకి తీసుకున్న నెక్కి. ఇదైతే 1 ఇంచ్ అట్లా పైకి పెట్టుకొని అయితే ఇట్లా పైకి పెట్టుకొని గీసుకుంటే ఏంటంటే మంచిగా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట నడుము దగ్గర మనకి. అందుకే నేను ఇట్లా గీసిన అనమాట. 1 ఇంచ్ పైకి గీసుకొని అయితే
పెట్టుకున్నా, ఎందుకంటే డాట్లు పెట్టినప్పుడు మనకి క్రాస్ అవుతుంది కదా, అది కరెక్ట్ ఉంటుంది అనమాట నడుము దగ్గర కొలత. ఇట్లయితే కట్ చేసుకుందాము. 2 పార్ట్లు ఒకటే. గల్లాలు అయితే ముందు కట్ చేయొద్దు అసలు, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ నెక్ కదా, కొంచెం చూసే కట్ చేసుకోవాలి మనము. అందుకని ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఫస్ట్ మనము మొత్తము చూసిరా 2 లేయర్ల మీద కట్ చేసిన. ఇదో బ్యాక్, ఇదో ఫ్రంట్ అనమాట. నేను 2 లైనింగ్లు వేస్తున్నాను అనమాట, పాలిస్టర్ కూడా వేస్తున్నా, నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదని. చూడండి ఫస్ట్ అయితే మనం నెట్ కట్ చేసుకుందాము. నీట్గా నెట్ని 2 లేయర్లు పెట్టి కట్ చేస్తున్నా చూడండి. ఇట్లా చూసిరా, ఇట్లా నీట్గా కట్ చేసి ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ట్రాన్స్పరెంట్ మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఇబ్బంది ఉండదు. కంపల్సరీ చూస్తేనే అర్థమవుతుంది, ఇది స్కిప్ చేస్తే నిజంగా అర్థం కాదు. నేను స్కిప్ చేసే కనుక స్కిప్ చేయండి మీకు తెలియకపోతే అని చెప్తుంటా కదా, ఇదైతే స్కిప్ చేయొద్దు, కొంచెం చూస్తేనే కదా అర్థమయ్యేది ఏ విషయమైనా మనకి. ఇట్లయితే చూడండి, ఇట్లా నేను బోట్ నెక్ కదా, కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అంతా. అది మర్చిపోయినా, కట్ చేసుకోరు కంపల్సరీ. ఇప్పుడు చెప్తున్నా, ట్రాన్స్పరెంట్ నెక్ కోసం నేను 3 ఇంచులు పైనుంచి 3 ఇంచులు తీసుకున్నా. ఇదైతే మనం నెక్ ఎంత పెట్టుకుంటాం, నేనైతే 5.5 తీసుకున్నా. ఇది కూడా ఆప్షనల్, ఎక్కువైతే తించకూరి, ఎందుకంటే నెట్ వేస్తాం కదా. మా పాప ఆలోచించి తీసుకో మమ్మీ, మళ్ళీ ఎక్కువ దిగితే నేను వేసుకోనని చెప్పింది అనమాట. అందుకే నేను తక్కువ తీసుకున్నాను అనమాట కొలత, చాలా 5. మన నెక్ సైడ్ ఏమో 5.5 తీసుకోరి. ఇక్కడ భుజం సైడ్ అయితే 3.5 డౌన్ తీసుకోండి. ఇక్కడ చూపించరా గీత, ఇప్పుడు నేను కట్ చేసేది నెక్ అయితే 3.5 తీసుకున్నా కదా. ఇది మనకి నెట్ కట్ చేయకరండి, నెట్ కట్ చేయొద్దు, జస్ట్ నేను పెట్టి కట్ చేసిన అనమాట. ఇది మనకి మధ్య తెలవనిక, మధ్య కోసం అని కట్ చేసిన అనమాట. ఇదైతే మనకి ఇట్లుంటుంది నెక్. కుట్టినాక షేప్ తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అనమాట. చూడండి ఇప్పుడు నేను వేస్తా, సో ఇట్లయితే వచ్చింది చూసిరా, కనబడుతుందా. మళ్ళీ రౌండ్ తర్వాత కట్ చేసుకుందాం, ఎందుకంటే అది జాయిన్ చేసినాక కట్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట మనకి. అందుకే చూస్తేనే తెలుస్తుంది అని చెప్పిన. మళ్ళీ ఇది కూడా 1/2 ఇంచు. ఇది బ్యాక్ కదా మనకి, చూడండి 3 ఇంచెస్ పెట్టుకున్నా. ఏదైనా 3 ఇంచెస్ 3.5 బ్యాక్ కదా, కొంచెం 7 ఇంచెస్ అట్లా పెట్టుకున్నా. బ్యాక్ నెక్ ఇది గుర్తు పెట్టుకోరి. ట్రాన్స్పరెంట్ కోసం నేను 7 తీసుకున్నా. ఇదైతే 3 ఇంచెస్ తీసుకున్నా. ఇటు కూడా 3 తీసుకున్నా అనమాట. 3 తీసుకున్నాను అనమాట. కొంచెం మనకు కొంచెం 1/2 ఇంచ్ అంతా పెట్టుకొని ఇట్లా ఒక కరువు షేప్లో, అంటే ఒక బోట్ షేప్ లాగా తీసుకుందాం. ఇది తీసుకుందాం అనుకున్నా కానీ నేను తీసుకోలేదు అది నెక్. చూడండి చూస్తే తెలుస్తుంది. ఇది కూడా ఓన్లీ మనకి లైనింగ్ మాత్రమే కట్ చేయాలా, ఇది నెట్టెడ్ కట్ చేయొద్దు అనమాట. చూసారా ఇట్లా, ఇది బ్యాక్ సైడ్ అనమాట నెక్. మనం ఫస్ట్ ఇవి జాయిన్ చేసుకుందాము. చూసారా, హ్యాండ్స్ కూడా తర్వాత కట్ చేసుకుందాము, ఎందుకంటే ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకుంటే జర నీట్గా ఒకటి కంప్లీట్ అవుతుంది అన్నట్లు ఉంటుంది అనమాట. అండి ఇట్లా వచ్చింది మనకి. ఇది బ్యాక్, ఆ రౌండ్ నెక్ తర్వాత తీసుకుందాం మనం. ఇప్పుడే తీసుకోద్దాం అనమాట, ఎంత జాయిన్ చేసినాక మళ్ళీ తీసుకోవాలి, అట్లయితే మనకు నీట్గా వస్తుంది. ఇదైతే నేను పాలిస్టర్ క్లాత్, గ్రీన్ కరెక్ట్ గ్రీన్ లేదు కదా ఇది మనకి కాటన్ది, అందుకోసమని 2 వేస్తున్నాను నేను. వీలుంటే ఒకటి కూడా వేయచ్చు, దాన్నేం లేదు, కాకపోతే నా దగ్గర కలర్ కరెక్ట్ లేదని వేస్తున్నాను అనమాట. చూడండి అందులో నెట్టెడ్ కదా, జర మందం కూడా ఉంటే బాగుంటుంది కదా పిల్లలకి అన్నట్లు నేను ఇట్లా వేసాను అనమాట. చూడండి ఇది ఫ్రంట్. ఫస్ట్ అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి రెండింటిని కలిపి నెక్ దగ్గర. ఇది అర్థమవుతుందని అనుకుంటున్నా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇది నెక్ దగ్గర. ఇట్లయితే ఏమైనా ఎక్కువ క్లాత్ ఉంటే మనకు ఆ గ్రీన్ కలర్ది కట్ చేసి డాట్లు అయితే పెట్టుకోవాలి. ఇది తిప్పేసుకుందాం మనకి. ఇట్లయితే నీట్గా అనుకొని అయితే కుట్టుకోవాలన్నమాట. ఇది తెలుసు కదా, తిప్పేసుకొని కుట్టుకోవడం. ఇది గ్రీన్కి తెలుస్తుంది కదా మీకు షేడ్. చూడండి ఎట్లా వేసిన ఏంది అని అయితే అర్థమవుతుంది. తప్పకుండా కుట్టుకోవాలంటే కనుక కంపల్సరీ చూడాలి, ఎందుకంటే ఈజీ అనమాట, చాలా ఈజీ. మనం కుట్టుకోవాలి కానీ ఈజీ. కొంచెం మందమే ఉందన్నమాట నేను వేసే నెట్టెడు, పర్లేదు నీట్గానే వచ్చింది అది. ఎంత ఎగ్జాక్ట్ క్లాత్ అంతా, ఎందుకంటే మనకు పైన గ్రీనే కదా కరెక్ట్ మెజర్మెంట్, అందుకే ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేస్తున్నా. మీరు కూడా అంతే చేసుకోండి. ఏది కుట్టుకున్నా ఇదని కదా, బ్లౌజ్ కుట్టుకున్నది కూడా ఇంతే అనమాట మనకి. చూడండి రెండింటిని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, తెలుసు కదా, గల్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే
మనకి చెప్పినా కదా నేను సాటన్ వేయలేదు, పాలిస్టర్ వేసిన. పాలిస్టర్ గ్రీన్, థిక్ గ్రీన్ కదా, అందుకే దానిపైన వేసాను అనమాట నేను. ఇట్లయితే ఫస్ట్ పిన్నులు పెట్టుకోవాలన్నమాట, ఎందుకు కదలకూడదు కదా. మనం నెట్టెడ్ని కరెక్ట్ కట్ చేసినాం కదా, కరెక్ట్ కింద నుంచే వేసుకున్నా చూడండి. నెట్టెడ్ ఏం ఎక్స్ట్రా లేదు, పైన మాత్రమే మనకి నెక్ కోసం తీసేది ఉంది. ఇట్లా చూడండి, ఈ చిన్న చిన్న విషయాలు అబ్జర్వ్ చేయాలన్నమాట కుట్టుకునేటప్పుడు మనము. ఎవరిదైనా సరే, నాదైనా సరే, వేరే వాళ్ళ చూసినా సరే. కొత్త వాళ్ళని ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. ఇట్లయితే కుట్టిన చూడండి నేను, మనం దాని మీద కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన కదా, అట్లా కదలకుండా కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇంకా సంక వైపు, కింద వైపు ఇంకా నెట్ కదలకుండా మనం ఈ లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. నీట్గా అనుకోవాలి, అట్లా నీట్గా అనుకొని అయితే కుట్టుకోవాలి. చూడండి నీట్గా చాలా అంతే. ఇక మనం బ్లౌజ్కి ఎట్లా వేసుకుంటాము సైడ్ స్టిచ్లో, అంతే అనమాట. ఫస్ట్ నెక్కులను కుట్టుకోవాలి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెండు వైపులా ఇది కుట్టుకోవాలన్నమాట. అసలు కుట్టుకోవాలి కానీ భలే ఈజీ ఉంటుంది. చూసారా, ఇట్లా నేను కుట్టేసిన కదా, ఇది మనకి నెక్ కోసం పైనది నెక్కులు కట్ చేద్దాం. కొంచెం నేను చంకలు తీసుకోలేదు కదా, ఇది ముందు భాగం అనమాట. మనకి ఇప్పుడు తీసుకుంటున్నా, కంపల్సరీగా తర్వాతనే తీసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వదు అనమాట మనకి. చూసారా, చంకలు అయితే ఒక పావు ఇంచ్ అంతా తీసుకోండి. ఇదైతే మనం ముందు కట్ చేసుకున్నది, గుర్తుందా, నెక్. అట్లయితే పెట్టుకొని, ఎందుకంటే మనం ఎంత తీసుకున్నాం ఏంది అనేది మనకు ఎగ్జాక్ట్గా లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది పెట్టుకుంటే బెటరు. అట్లా చేసుకుంటే, లేదంటే మళ్ళీ తర్వాతనైనా టేప్తో మెజర్ చేసుకున్నా సరిపోతుంది, ఎంత తీసుకున్నాం ఏంది అనేది. సరేనా, అట్లయితే కట్ చేసిన చూసారా. ఇప్పుడు మనం దీనికి కూడా ఇట్లా పైపింగ్ టైప్ చేసేద్దాం అన్నమాట. ఇది నేను 1 ఇంచ్ అంతా క్రాస్ పీస్ తీసుకోవాలి. మనం ఇలాంటి నెక్కులు కుట్టుకునేటప్పుడు క్రాస్లో కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే మస్తు అవుతుంది. చూడండి, రెండింటిని ఇట్లా మలిచి ఇట్లా అయితే కుడుతున్నాను అనమాట. చూడండి, ఇట్లా నెక్కుకైతే ఇట్లా కుట్టి మలుచుకుంటే సరిపోతుంది, అంతే. బాగుంటుంది, మందం ఉంటుంది నెక్కు పైన డిజైన్ లాగా. చూడండి ఇంతే. ఇట్లా అనుకుంటూ మనం నెట్టును అర్థమవుతుందని అనుకుంటున్నా, స్కిప్ అయితే చేయకండి. చూసారా, ఇట్లా డాట్లు అయితే పెట్టుకోవాలి. దేనికైనా కొంచెం డాట్లు మనం మెడ తిప్పేసేటివి డాట్లు కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఇట్లయితే మలుచుకోవాలి, అంతే. ఇక్కడ మనకు అది మలుస్తాం కదా, దాని మీద కుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇది నెట్ సైడ్ కదా, చూడండి కనబడుతుంటుంది కదా, మన నెట్లో నుంచి ఇట్లా మలుచుకునేటప్పుడు దాని మీద కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకే లెవెల్ వస్తుంది అనమాట. మనం ఒకటే పీస్ చాలా నీట్గా కట్ చేసినాం అనుకోరి, మనకి నెక్ కూడా ఒకటే మంచిగా నీట్గా వస్తుంది. నేను కుడుతున్నా చూడండి, మనకు ఆ మలిసిన క్లాత్ ఉంటుంది కదా, దాని మీదనే కుట్టేస్తున్నాం అనమాట కడకి. చూసారా, ఇట్లా వచ్చింది, బాగుంది, నాకైతే మస్తు నచ్చింది అనమాట. చూడండి, ఇట్లా వచ్చింది మనకి. ఇదైతే బ్యాక్ అనమాట. బ్యాక్కి చెప్పినా కదా, లీప్ లాగా పెడదాం అనుకున్నా, మా పాప అసలు ఒప్పుకోలేదన్నమాట. వద్దు, నాకు లీప్ లాగా, నాకు నార్మల్గానే ఉంటుంది అని చెప్పింది అనమాట. అందుకే అది కట్ చేయలేదు. వీలుంటే అట్లా నేను పెట్టింది చూడండి, అట్లా లీప్ లాగా కట్ చేసుకుని ఒక ఉక్సు టైప్ పెట్టుకుంటే సరిపోతుంది. తను వద్దన్నదనే నేను పెట్టలేదు అనమాట. చూడండి, ఇది కూడా అంతే, క్రాస్ పీస్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ గుర్తుపెట్టుకోరి, క్రాస్ కట్ చేసుకోవాలి ఇవి మెడపట్టీలు వేసుకునేటప్పుడు. ఇట్లా సేమ్ ఇది కూడా చూడండి, చూస్తే తెలుస్తుంది. ఒకటి అర్థం కాకపోతే ఒకటి అర్థమవుతుందని 2 వీధి పెట్టింది అనమాట నేను. ఇది మంచిగా నెక్ కనుక్కుంటూ 2 ఇట్లా మలుచుకుంటూ మలిచి పెట్టాలన్నమాట. చూడండి ఇంతే. ఇట్లా నీట్గా కుట్టుకోవాలి, డాట్లు అయితే కంపల్సరీ. ఇట్లయితే మలుచుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము ఇట్లా మలుచుకోవాలన్నమాట. చూడండి ఒకసారి, నేను అది ముందుది మర్చిపోయాను అనమాట, చూపించాలి, అది క్లిప్ మిస్ అయింది. ఇట్లయితే ఒకటి కుట్టు వేసుకొని ఇలా చిన్న చిన్న అబ్జర్వ్ చేయాలన్నమాట. నెట్ మీద వేయాలన్నమాట కుట్టు. తర్వాత మలుచుకున్నప్పుడు మనకు అది నీట్గా తిరుగుతుంది అనమాట, ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. మనం అట్లా నెట్ మీద కుట్టేసేసినప్పుడు పక్క నుండి వేయాలన్నమాట. మనం పైపింగ్ చేసి ఎట్లా ఇస్తాం అట్లా వేసినాం అనుకోరి, నీట్గా తిరుగుతుంది అనమాట మనకి. అది ఫస్ట్ దానికి మిస్ అయింది, అందుకే సెకండ్ దాన్ని చూపిద్దాం అన్నట్లయితే నేను పెట్టిన. అందుకే వీడియో చూసే కుట్టుకోవాలి, ఏమన్నా కుట్టుకోవాలనుకుంటే మనం కంపల్సరీ. ఏంటంటే చిన్న చిన్న విషయాలు తెలుస్తాయి అనమాట మనకి. చూడండి, ఇట్లా మలుస్తుంటే చూడండి కనబడుతుంది, మంచిగా నీట్గా వస్తుంది.
మలుస్తాం కదా, మలిసిన దాని మీద కుట్టేస్తే అయిపోయాయి. మనకు ట్రాన్స్పరెంట్ కాబట్టి కనబడుతుంది అనమాట నెట్ లోపల నుంచి క్లాత్. ఇట్లయితే కుట్టుకుంటే నీట్గా అయిపోతాయి అనమాట. సేమ్ నెక్కులు పెట్టాను అనమాట, బాగుంది. కాకపోతే గల్లా డిజైన్ వేరే మార్చిన అనమాట. బ్యాక్ కొంచెం ఇట్లా ఒక బోర్డ్ షేప్ లాగా, వెనకాలేమో కొంచెం ఇట్లా స్టార్ షేప్ లాగా, చిన్న స్టార్ లాగా. ఇవైతే డాట్లు మనకి కంపల్సరీ. ఇదంతా ఫినిష్ అయినాక డాట్లు పెట్టుకొని కన్ఫ్యూజ్ ఉండదు అనమాట మనకి. చూడ్రి, నేనైతే 4, ఇటు 4 అటు 4, కొంచెం 34 ఆ సైజు వాళ్ళైతే 3.5 అట్లా పెట్టుకొని పైకి పెట్టుకోరి. పైకి మాత్రం ఎవరైనా సరే హైట్ ఎక్కువ ఉంటే మాత్రం 4.5, 5 లాస్ట్ 5, 4.5 అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇది డాట్ల కోసము. నేను బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఒకే విధంగా పెడతాను అనమాట. చూడండి, కాకపోతే ముందు దానికి కొంచెం ఎక్కువ పట్టుకొని కుట్టుకోవాలి, వెనక దానికి కొంచెం తక్కువ పట్టుకుని ఏం కాదు క్లాత్. అట్లా ఒక బాణం షేప్ లాగా అయితే కుట్టుకోవాలన్నమాట. తెలుసు కదా ఇవి మీకు. ఎట్లయితే వచ్చింది మనకి, చూసినా బాగా వచ్చింది. ఇదైతే బ్యాక్ అనమాట. సేమ్ దీనికి కూడా అంతే, మధ్యలో చూసుకొని నేను 4 పెట్టినా, మీరు 34 సైజు అయితే 3.5 అట్లా పెట్టుకోరు. అర్థమైతే అని 2 సార్లు చెప్తున్నా. ఇదైతే పైకి 4, 4.5, 5 ఇంకా ఇష్టం, అది ఆప్షనల్, దాన్నేం లేదు. అది కూడా ఎట్లయితే స్టిచ్ చేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం తక్కువ క్లాత్ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇవి మెడ జాయిన్ చేసుకొని మనము అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకుందాం. ఎందుకంటే ఇది ఒకటి ఫన్ అయిపోతుంది అనమాట. ఇట్లా చేసుకుంటే నీట్గా అయిపోతుంది. తర్వాత అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. చూసినా, ఇదైతే ఇక్కడికి మనకి పై పార్ట్ ఫినిష్ అయిందనమాట. హ్యాండ్స్ అను అంబ్రెల్లా కటింగ్ది ఇప్పుడు చేసుకుంటే ఒకసారి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైమే పడుతుంది. మంచిగా పర్ఫెక్ట్ కుడితే మాత్రం టైము, నాకు వీడియో కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది వీడియో తీయడానికి. అంటే ఇంతే, బాగుంది. మనకి రెడీమేడ్ స్టైల్లో ఉందనమాట. నెక్ కూడా ఎక్కువ దించలేదు, చూసిరా మీరు, అబ్జర్వ్ చేసిరా. ఇదైతే 4 లేయర్లు చూడండి. ఇట్లా వేసుకోవాలి. నా వైపు ఏమో ఫోల్డింగ్ ఉంది, చూసిరా, అబ్జర్వ్ చేసిరా. నా వైపు ఫోల్డింగ్ ఉంది. అయితే నేను 4.5 పెడుతున్నాను అనమాట 9 ఇంచెస్కి. మీరు ఇంకా సన్నగా ఉన్నారు అనుకోరి 4 పెట్టుకో సరిపోతుంది. అంతా 4 మూలలు ఇట్లా 4.5 అని పెట్టిన. తక్కువ నడుము సైజు ఉన్నవాళ్ళు ఇంకా తక్కువ పెట్టుకోండి. ఇదైతే మనకి నేను మొత్తం లెంత్ 55 పెట్టిన. అలా మనం 15 లెంత్ పెట్టినాం కదా, ఇక్కడ 40 తీసుకుంటున్నాను అనమాట. అర్థమైందా మీకు? 55 మొత్తం లెంత్ పెట్టుకున్నా. అయితే 15 పైన పార్ట్కి, అంటే మన బాడీ పార్ట్కి తీసుకున్నా. ఇది మాత్రము లెహెంగా కోసం అని 40 ఇంచెస్ తీసుకుంటున్నా. మనకి 55 కంప్లీట్ అవుతుంది అనమాట. అట్లయితే మనం గీసుకున్నాం కదా, దాని నుంచి 4 లేయర్లు వేసినాం కాబట్టి 4.5 పెట్టాను అనమాట పైన. నేను అబ్జర్వ్ చేసిరా, అంబ్రెల్లా కటింగ్ లాగా అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, అయితే సరిపోతుంది అనమాట మనకి. 4 లేయర్లు కదా, అందుకే నేను 4 భాగాలుగా చేసాను అనమాట. మనకి 9 ఇంచెస్ని హాఫ్ చేస్తే మనకి 4.5 కదా, అందుకే అట్లా పెట్టాను అనమాట. చూడండి, ఇదైతే 40 ఇంచెస్ అంతా పెట్టుకొని అయితే కట్ చేసిన. మనకి తక్కువ పడదు అనమాట క్లాత్ కొంచెము. ఇది కొంచెం లెంత్ తక్కువే ఉంది శారీ, లేకపోతే పడదు. మామూలుగా అయితే కొంచెం లెంత్ తక్కువ ఉండడం వల్ల పడదు అనమాట అటు సైడు. దాని అయితే 4గా వేసుకున్నాను అనమాట. చూడండి, చూపిస్తున్నాను నేను. దేనికి దాన్ని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకి. ఇట్లయితే వేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అంతా పైకని పట్ట మీద వేసుకొని కట్ చేసుకోరు క్లాత్. ఎందుకంటే కుట్టేటప్పుడు ఆ ఖర్చులలో అది వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, 40 ఇంచెస్ మళ్ళీ పైనుంచి కట్ చేసినాం కదా, ఆ నుంచి మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టుకొని అయితే కట్ చేసుకోరు. ఎందుకంటే నీట్గా మనకు తెలుస్తుంది అనమాట అది అంబ్రెల్లా కటింగ్ది. సరే, ఇట్లా ఇది ఇంత పెద్దది కదా, నాకు అర్థం కాలేదనమాట. కెమెరా కూడా సరిపోవట్లేదు. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. చూడండి, నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇంకా కుడుతూనే ఉంటా కదా, అప్పుడు ఏదైనా చెప్పనీక ట్రై చేస్తాను అనమాట. ఇట్లయితే కట్ చేసుకోవాలి. చూసిరా, ఇవి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. దీనికి దానికి అర్థమవుతుంది అది జాయిన్ చేసుకునే విధానము. అయితే నేను చూపించలే కానీ అర్థమవుతుంది. చూడండి, ఇదైతే మొత్తం ఫేర్ మనకి ఫుల్ 4.5 మీటర్ కదా, సూపర్ వచ్చింది అనమాట. ఫేర్ మస్తు వచ్చింది. చూసిరా, ఇట్లా వచ్చింది అనమాట. ఇట్లా కట్ చేసుకుంటే లెహంగా కూడా ఇట్లనే కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది మనకి. కాకపోతే అప్పుడు 5 ఇంచెస్ పెట్టుకొని రౌండ్గా ఆ మూల మీద తీసుకోరి. కొంచెం నడుము లూజ్ ఎక్కువనే ఉండాలి కదా, అట్లా అనమాట. ఇదైతే మనకి లైనింగ్ చాలా తక్కువ ఉంది. లైనింగ్ మనం ఇది ఉంది కదా, దీన్ని పెట్టి అయితే కట్ చేస్తున్నాను అనమాట. నేను ఈసారి లైనింగ్ వెరైటీ కట్ చేస్తున్నాను, అంబ్రెల్లా కట్ చేయట్లేదు.
4 లేయర్ లాగా వేసి ఇట్లయితే క్రాస్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, చూస్తే తెలుస్తుంది. అయితే నేను అక్కడ ఉన్నంతనే లెంత్ పెట్టుకున్నాను అనమాట. ఒక 3 ఇంచులు తగ్గించుకున్నా అంతే లైనింగ్ని. అసలుకి లైనింగ్కి 3 ఇంచులు తగ్గించుకున్నాను. ఇక్కడ క్లాత్ లేదు, దొరకలేదు నాకు ఎక్కువ. అట్లయితే కట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా కట్ చేసుకోండి, లేదంటే అంబ్రెల్లా కట్ చేసుకోండి, బాగుంటుంది. అంబ్రెల్లా కట్ చేసుకుంటే దానికి సెట్ అవుతుంది. నాకు అది లేక కట్ చేసుకోలేదు. ఇదైతే హ్యాండ్ అనమాట. 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట నేను. కాకపోతే ఫస్ట్ బుంగలు పెడదాం అనుకున్నా, తర్వాత 3/4 హ్యాండ్స్ చేసేసిన దాన్ని. ఇష్టము, ఆప్షనల్. ఇది కూడా మీ ఇష్టము, మీకేం ఎక్కువ వస్తుంది పెట్టుకోండి. కుట్టుకునే వాళ్ళమే కాబట్టి అది ఆలోచన. ఫస్ట్ అయితే 3/4 అనుకున్నా, అందుకే మిగతా మొత్తం ఉంచుకున్నాను అనమాట. తర్వాతకి కట్ చేసుకున్నాను అనమాట. నేను బుంగల కోసం అనుకున్నా కానీ అంత మంచిగా అనిపించక మళ్ళీ 3/4 పెట్టినా అనమాట. సరే, ఇట్లయితే హ్యాండ్ కూడా కట్ చేసాను అనమాట. తెలుసు కదా హ్యాండ్స్ కట్ చేసుకోవడం. అనుకున్నా బుంగలని అనుకున్నా, కానీ అది సెట్ అవ్వట్లేదు, ఎందుకు మంచిగా అనిపించలేదు అనమాట. చూసిరా, ఇప్పుడైతే మనం నడుము పార్ట్ యాడ్ చేసుకుందాము. నడుముకి అదే నెట్టడికి లైనింగ్కి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్ వచ్చింది నాకు. అన్ని ఖర్చులు పోగానే పెట్టిన అనమాట. మీడియం సైజ్ వాళ్ళకి 4.5 మస్తు నడుము కట్ చేసేది అంబ్రెల్లా కటింగ్లల్లో, గుర్తుపెట్టుకోరి. ఎట్లయితే చూసిరా, ఎట్లయితే రెండింటిని జాయిన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది కదనమాట. ఇట్లా నీట్గా జాయిన్ చేసుకోవడమే. రైటా రాంగా చూసుకొని జాయిన్ చేసుకునేటప్పుడే, ఎందుకంటే తెలుసు కదా మీకు రైటా రాంగా ఏదైనా నెట్టలు ఉంటే రైటా రాంగా అని చూసుకుంటే అయిపోతుంది అనమాట. నేనైతే చేసాను అనమాట. ఇదైతే 2 అట్లనే చేసిన. ఇదైతే హ్యాండ్ కటింగ్ అనమాట. మనకి హ్యాండ్స్ కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. అందుకే హ్యాండ్ని కుడుతున్నా అనమాట. కొసలు కుడుతున్నా. తెలిసి ఉంటే మాత్రం స్కిప్ చేయండి, దాన్నే లేదు ఇది. కాకపోతే చూపిద్దాంలే అని అయితే చూపిస్తున్నా. ఇవి ముందు రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకో, ఆల్రెడీ బాడీ పార్ట్ అయింది కాబట్టి ఎమ్మటే జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట మనకి. ఇట్లయితే కుట్టుకొని 2 అట్లనే కుట్టుకోండి, 2 హ్యాండ్స్ని. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం మనం. చూడండి, మధ్యలోకి మనకు తెలుసు కదా డాట్ లాగా పెట్టుకొని అట్లయితే ముందు చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా వచ్చింది నాకు ఈసారి. అట్లయితే కట్ చేసుకున్నాను అనమాట. నేను కొలత చూసి కట్ చేసుకున్న తర్వాత బొంగల కోసం ఉంచుకున్న హ్యాండ్స్ మొత్తం కట్ చేసిన అనమాట. అది సైడ్ కొంచెం తెలుసుకో. 3/4 కుట్టుకునేటోళ్ళకి మామూలుగా తెలుసు అనుకోండి, అదే అంతే. జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ జాయిన్ చేసినాక మనం మళ్ళీ అంబ్రెల్లా దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఈజీనే. ఎట్లయితే కట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చింది. రెండింటిని అట్లనే కుట్టుకుంటే అయిపోతుంది. చూసిరా, 2 కుట్లు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. మెడ భాగమైనా సరే, ఇట్లా హ్యాండ్స్ అయినా సరే, మనకి ఇప్పుడు మళ్ళీ నడుము దగ్గర అది వేస్తాం కదా అంబ్రెల్లా కటింగ్ది, అదైనా సరే ఇవైనా 2 ఊడిపోతాయి అనుకునేవి 2 కంపల్సరీ గుర్తుపెట్టుకొని వేసుకోండి. నేనైతే ఇప్పుడు జాయిన్ చేస్తున్నా. ఇట్లా మనకు నెట్టెడ్ సేమ్ ఉన్నాయి, లైనింగ్లు ఆపోజిట్లో ఉన్నాయి, తీసుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా వస్తాయి అనమాట. చూడండి, ఇంతే. ఇట్లా కరెక్ట్ వచ్చిందనమాట. ఇట్లా నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. చూసి ఇట్లా నీట్గా వచ్చింది. 2 కుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. 2 వైపులు ఇట్లనే జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇంతే. 2 జాయిన్ చేసుకున్నాను అనమాట. చూడండి, నేను రెండింటిని జాయిన్ చేసుకున్నా. అవి కరెక్ట్ వచ్చినాయా లేదా అని చూస్తున్నాను అనమాట. చూసిరా, ఇట్లయితే పెట్టుకొని మనకి మన మెజర్మెంట్లో ఎంత ఉంటే అంత తీసుకుంటే సరిపోతుంది. నాకు అందాదా తెలుసు కాబట్టి నేను కుడుతున్నాను అనమాట. చూడండి, అంతకు లూజ్ అయితే మళ్ళీ కుట్టేసి అయిపోతుంది అనమాట. మంచిగా సమానంగా అనుకుంటే అయితే స్టిచ్ చేయాలి. చూడండి, ఇంతే కట్టుకోవడము. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం కుడుతున్నాను అనమాట ట్రాన్స్పరెంట్ నెక్ కూడా. అందుకే చూసి జాగ్రత్తగా, అంటే పిల్లలు కదా మళ్ళీ ఎక్కువ దిగితే వేసుకోరు, వాళ్ళకంత నచ్చదనమాట. మా పాప ఇంతవరకు వేసుకోలేదు, నచ్చదు ఆమెకి ఎక్కువ. అందుకే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసిన అనమాట, ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ని ఎక్కడ. ఇదైతే ఈసారి డోరీస్ ఇట్లా సైడ్ కట్టుకునేవి సన్నగా తీసిన అనమాట నేను. బాగుంటుంది, ఇంకా పెద్దవి అవుతున్నాయి అని. చూడండి, ఇట్లయితే మధ్యలోకి మనకి నడుము పట్టు దగ్గర పెట్టుకుంటే
నీట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఎప్పుడైనా లూజ్ ఉంటే ఇక్కడ మామూలుగా పిల్లలకి ఇట్లనే పెట్టండి, ఎందుకంటే పెద్దగా అయితే ఉంటారు కదా, ఇప్పుడు తగ్గుతారు, ఇప్పుడు పెరుగుతారో లావు తెలియదు కదా పిల్లలు. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది నీట్గా. ఇక్కడైతే నడుముకి ఒక 1 ఇంచ్ అంత కిందికి డాట్ అయితే వేసుకొని చూడండి, అట్లా రఫ్ చేసుకొని మనం ఏం చేయాలంటే నెట్ ఎండ్ని కుట్టుకుందాం. మళ్ళీ అదే ప్లేస్ నుంచి అక్కడ దగ్గరలో నుంచి చూడండి చూపిస్తున్నాను అనమాట, అదే క్లారిటీ కోసము. ఇట్లా పెట్టుకొని అయితే నెట్ ఎండ్ని స్టిచ్ చేద్దాము, నీట్గా వస్తుంది అనమాట. ఇంకా నేను వేరే మెథడ్ కూడా ఉంది, వేరేది కూడా చేపిస్తా చూడండి. అంటే నేను వేరే దాంట్లో కూడా వేరేటి కుట్టిన అనమాట, ఇది ఒకటి చూపిద్దాంలే, ఇది కూడా ఇట్లా కూడా కుడతాను నేను, అందుకోసం చూపిద్దాంలే అంటే చూపిస్తున్నాను అనమాట. ఇది అంబ్రెల్లా కటింగ్ కదా. ఇట్లయితే మనం ఎక్కడైతే ఫినిష్ చేసినామో అక్కడ నుంచి పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట. లైనింగ్ రానియొద్దు, దాన్ని సపరేట్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. అంతే, ఇట్లా మొత్తం నీట్గా అనుకుంటే అయితే స్టిచ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇవి ఇట్లా కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట నేను. కరెక్ట్ వస్తుంది, ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. అంతే, అయితే మొత్తం ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. మనకి జాయింట్లు పడేది అక్కడ దాకా వచ్చిందనమాట. చూసిరా, అట్లా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకొని రబ్ చేసుకుంటే అయిపోతుంది. చూసిరా, మళ్ళీ లైనింగ్ని డైరెక్ట్ పెట్టి మనం మళ్ళీ లోపలికి మన నెట్టెడ్ క్లాత్ని దొబ్బేస్తే నీట్గా వస్తాయి అన్నమాట. చూసిరా, ఇప్పుడు నేను చూపిస్తా. ఇట్లా నెట్టని లోపలికి అనుకొని లైనింగ్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే ఆల్రెడీ మనం నెట్టని స్టిచ్ చేసినాం కదా. ఇట్లా ఇప్పుడు చూసారు నీట్గా వచ్చింది అనమాట. ఇందుకోసం అనేసి నీట్గా ఉంటుంది, కనబడుతుంది నీట్గా. 2 వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోండి. వీడియోలు ఎంత ఎక్కువైతేనే ఎక్కువ 2 చూపించడం అనమాట. ఒక్కటి చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఒక సైడ్ కుట్టినామంటే ఆటోమేటిక్గా రెండో సైడ్ కూడా మనకు స్టిచ్ చేసుకోవడం వస్తుంది. అందుకోసం అని చూపించలేదన్నమాట. చూడండి, ఇంతే. ఇంకో పక్క కూడా అంతేగా, మనకి హ్యాండ్స్ ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా, లాస్ట్ వరకు నీట్గా అంతే. అంచులు గిట్లా అంతా అవి చూపించలేదనమాట, అంత టైం ఎక్కువ అవుతుందని. కంపల్సరీ కుట్టుకోవడం వస్తుంది కదా, కుట్టుకునే వాళ్ళమే కాబట్టి మనకి అంత ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. చిన్నగా మనకి ఎంత లెంత్ కావాలో అంత ఫోల్డ్ చేసుకుంటే మనకైతే ఇట్లా వచ్చిందనమాట. ఒక లైక్ అయితే చేయండి. ఇట్లుంది మనకి, చూడండి ఇట్లయితే వచ్చింది. చాలా బాగా వచ్చింది అనమాట, నాకైతే మస్తు నచ్చింది. ఇట్లా ఉందన్నమాట, చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది మనకి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూపిస్తున్నాడు మా పాపకి ఎట్లా వచ్చింది ఏంది అనేసి. చూడండి బాగా వచ్చింది, గేరా ఫుల్ వచ్చిందనమాట. మీరు అంబ్రెల్లా కట్ చేసుకోండి. అది లోపల లైనింగ్ని కూడా నాకు లేదనమాట, క్లాత్ దొరకలే. మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్ అది కొంచెమే ఉంది క్లాత్, అదే తెచ్చుకున్నాను అనమాట. ఇది ముందు ఇది వెనకాలని చూపిస్తున్నమాట. నాకైతే మస్తు నచ్చింది.